అక్కడ పడుకుండే వాళ్ళకు కూడా అప్పుడప్పుడు దెయ్యాలు కనిపించేవని అయితే చెప్పారు. వాళ్ళు అర్ధరాత్రి నన్ను చూసి సడన్గా ఉలిక్కి పడ్డారంట. ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు అక్కడ దెయ్యాలని వాళ్ళు చూశారంట. కానీ వాళ్ళకి పడుకోవడానికి ఇల్లు కూడా లేదు కాబట్టి ఆ ప్రదేశంలో వాళ్ళు అయితే పడుకుంటున్నారు. ఏదో ఒక షాడో కార్ ముందు ఇలా పరిగెట్టింది అనమాట. జస్ట్ మిస్ అవుద్ది. ఆ పాప ఏమో బయటకు వచ్చామంటున్నారు. వీడియో తీసే మధ్యలో అక్కడ ఉన్న లోకల్స్ అయితే వచ్చి అక్కడ ఖచ్చితంగా చేతబడి చేసేవాళ్ళు, దాంతోపాటు దెయ్యాలు కూడా కనబడతాయని చెప్పారు. చేతబడులు చేస్తూ మనుషులు కనపడుతూ ఆత్మల అరుపులు వినపడుతూ ఉన్నాయని చెప్పేది. అర్థలేదు సార్. ఏం చేస్తున్నారు? ఇందాక మీరే నడిచింది. గైస్, ది మోస్ట్ హాంటెడ్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఆ హాంటెడ్ ప్లేస్ అంటే ఏదో కాదు, సాధారణంగా జనాలు భయపడే ఆ శ్మశానం దగ్గరికి అనమాట. సాధారణంగా మీరు పల్లెటూరులో చూసే శ్మశానాలు వేరు, ఇక్కడ ఈ నది ఒడ్డున ఉన్న ఈ శ్మశానం వేరు. ఇది అంటే ఈ శ్మశానం దగ్గరికి మందు తాగడానికి కాదు కదా, ఎవరినైనా ఇక్కడ ఏమంటారు పట్టపగలు వచ్చేసి కప్పెట్టిన తర్వాత 5-10 నిమిషాలు కూడా ఉంటారంట. వాళ్ళు కాలేదాకా కొద్దిసేపు కొడుకులో బాగా దగ్గర చుట్టాలో ఉంటారో, కానీ అలా కూడా ఇక్కడ ఉండకూడదంట. అలాంటిది ఎందుకు ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక చెడు జరుగుద్దంట. అలాంటిది అర్ధరాత్రి నేనైతే ఈ శ్మశానంలోకి వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయాను. ఏం జరుగుద్దో చూద్దాం. ప్లేస్ అయితే కొంచెం అంటే కొంచెం కాదు, ప్రతిసారి కొంచెం అని చెప్పేవాడిని, ఈసారి చాలా అంటే చాలా డేంజర్గా ఉంది. రోడ్ చూడు, రోడ్ చూడు, ఎందుకంటే కింద తగిలేస్తా అనమాట, కిరిక్ అంటది. ఎన్నా సౌండ్ అది? అదే కదా బ్రో, నీ అర్థం ఒకసారి. ఎవర్రా? అమ్మా, కారు కింద ఏదో పడ్డట్టు అనిపిస్తుంది. ఏదో ఒక మనిషి, చిన్నపిల్ల 5 ఏళ్ళు పాప. గైస్, అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట ఏదో ఒక షాడో కార్ ముందు ఇలా పరిగెట్టింది అనమాట. జస్ట్ మిస్ అవుద్ది. ఆ పాప ఏమో గుద్దేస్తామేమో అనుకున్నాం. అంటే ఇక్కడ ఇది పల్లెటూరు సైడ్ కదా, వాళ్ళకి బాత్రూమ్స్ ఉండవు. ఈ పొంతల్లో ఈ ఏరియాల్లోకి వస్తారన్నమాట ఏదన్నా కార్యక్రమాలకి. కానీ ఈ టైంలో ఖచ్చితంగా మనిషి అయ్యే ఛాన్సే లేదు. అక్కడ దానికి మించి ఏదో ఉందన్నమాట. సరే, కెమెరా అయితే ముందరికి తిప్పుతాను. ఏ జాగ్రత్త బ్రో, కింద తగిలేస్తుంది, కింద తగులుద్ది. అంటే నువ్వు గట్టుని మధ్యలోకి రా, నీకు కింద తగులుద్ది. గ్రౌండ్ క్లియరెన్స్ బ్రో. ఏంటి బ్రో ఎంతలో ఉంది ఇక్కడ? అదే కదా కొడక కోటేశ్వరరావా బ్రో, నాకు భయం వేస్తుంది. ఈ గ్రేవీ ఇదిగో ఈ గుంతనే ఎక్కించు, గుంత మీదకి టైర్ ఎక్కించాలన్నమాట. లెఫ్ట్ సైడ్ తిరగాలంట గైస్. ఈ చూడండి ఎంత లోయ ఉంటుంది అనమాట ఇక్కడ. ఆ తాడి చెట్టు కన్నా డబల్ లోతులు ఉన్నాయి అనమాట. లెఫ్ట్ సైడ్ కా, లెఫ్ట్ సైడ్ కా సత్యం పోనీ, దారి లేకపోతే అప్పుడు ఆగిపోతానులే. ఒక్క నిమిషం నేను గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తా. నాకు ఆ సమాధులు కనబడుతున్నాయా లేదా చెక్ చేస్తా. కెమెరా పట్టుకో, బండి అక్కడ ఆపు, కెమెరా పట్టుకో. ఇది వద్దు బ్రో, మనం దాటేసి వచ్చేసాం ఆ సమాధుల దగ్గరికి. అసలు ముందుగా చూస్తున్నాను, బాగానే చూద్దాం మరి ఏం చేస్తాం. కరెక్టే, ఇదే అనుకుంటా. అదిగో సమాధి ఒకటి ఎంట్రీ ఇచ్చింది మనకి. ఊరి కొడక కోటేశ్వరరావా, కెమెరా పట్టుకున్నా సార్. పోనీ గడ్డ వద్దు, వెనక పోనీ వేరే సైడ్ నుంచి వెళ్దాం. మనం చుట్టూ నడుచుకుంటూ వెళ్దామా? నడుచుకుంటూ వెళ్దాం. కార్ ఆపు ఒకసారి, ఇంజిన్ ఆపుకో, అలాగే ఉన్నాయి. ఓకే సరే, నా బ్యాగ్లోంచి లైట్ది. ఇగో నువ్వు ఏమాత్రం ఏం దెయ్యాలి సౌండ్ వినపడ్డా రియల్గా వినిపిస్తాయి కొన్నిసార్లు. ఓకే మనం వచ్చింది ఏ రోజు తెలుసా? మా ఉగాది ఎప్పుడు? ఉగాది ఈరోజే కదా. ఉగాదా?
ఈ రోజు ఎందుకు అవుద్ది? నిన్న ఓకే నిన్న అమావాస్యలు అవి ఇవి కొన్ని దరిద్రపు గడియలు ఉంటాయి. ఓకే ఏదైనా జరగచ్చు, జాగ్రత్తగా ఉండు. ఓకే ఓకే అరవకు. నిన్న కనపడ్డా నాకు చెప్పు, సరేనా? బండి ఆపుతాను ఇక్కడ, దిగుదాం. నువ్వేం భయపడకు. ఓకే టెన్షన్ పడకు. అక్కడ చూడు. ఎక్కడా? అది అదిగో. ఏహే, జోకులు అయితే చేయకు నాతోటి. జోక్ కాదు, కుక్క చూడు. సౌండ్ బండి దిగు, బండి అద్దలే నా అర్థం కూడా ఇస్తాను. అర్థమే ఇది సౌండ్. అదే ఇస్తాను. ఓకే ఇక్కడ సౌండ్ వచ్చింది. పకెట్ అన్ని అద్దలు ఇస్తావు కదా, అన్ని అద్దలు ఇస్తావు కదా. ఏంటో నాని చూడరా, చుట్టుపక్కల చూపిస్తాడు. రేపు మనుషులు ఉన్నారు కదా సార్, మనుషులు ఎదుర్కొంటూ ఉన్నారు కదా. అయినా ఇక్కడ ఏంటి సౌండ్ లేదు? అదే కదా. అన్ని అద్దలు వేసి ఉన్నాయి కదా. నిజంగా చెప్పరా రే? తిడితే వెళ్ళిపోతాయి, దగ్గరికి రావు. లైట్ ఆన్ చేసుకో, లైట్ ఆన్ చేసి ఈ లైట్ పట్టుకో. నేను ఎలాంటి రిస్క్ ఏదో ఉంటుందని లోపలికి వద్దన్నాను కదా, అన్ని వెనకదా కాదన్నా అది మరి. ఇప్పుడు వాటితో మాట్లాడి మేము దెంగేస్తున్నాం. మమ్మల్ని ఏం చేయొద్దు అంటే తప్ప ఎదలో కొత్తవాడు కదా. ఫస్ట్ టైం నాకు ఇప్పటికి అర్థం కాలేదు. ఫస్ట్ టైం వచ్చాడు కదా బ్రో. ఎందుకు ఒకసారి వాటితో మాట్లాడి వెళ్ళిపో, మమ్మల్ని దిగొద్దు అంటే తప్ప ఇప్పుడు వదలవయ్యి. నేను రావద్దు అని చెప్పాను నేను. చూడు ఒకసారి. ఒక్క నిమిషం ఒకసారి దిగుదాం ఒకసారి కిందకి దిగు ఏదో ఉంది. దిగు, ఆ డోర్ తీసుకో. వస్తాను నేను, అటు వస్తున్నాను. సౌండ్ వచ్చింది, నిజంగా వచ్చింది కదా. శామ్ నువ్వు కార్లో ఉండు, భయపడకే. దగ్గర వాళ్ళు ఏటి వేస్తూ ఉండి అంతే, ఏం కంగారు లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఏటి శామ్, కార్లో ఉన్నావా? ఒకసారి దిగమను. శ్యామ్ ఒకసారి బయటికి రా. ఉన్నాయి ముగ్గురు వెళ్ళకూడదు. కార్లో ఉన్నాడు. ముగ్గురు వెళ్ళకూడదు. ఇదిగో నువ్వు అసలు భయపడకూడదు, దగ్గరున్నా. ఏంటంటావు కదా, నీకేమనిపిస్తుంది? నాకు ఏం అర్థం కావట్లేదు. అక్కడ కార్ సౌండ్ వచ్చింది, ఇక్కడేమో ఏదో పైనుంచి ఏదో పడింది. వెళ్ళరా ఎలా వెళ్దాం ఒకసారి? అలా లోపలకా ట్రై చేద్దామా? వద్దు రిస్క్ వద్దు మామ. ఎందుకు చెప్పనా, ఈ చేతబడులు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేతబడి చేసిన తర్వాత అదేదైతే ఉంటుందో గుత్తి, నిమ్మకాయలు బొమ్మకాయలు ఇవే ఉంటాయి కదా వాళ్ళ వస్తువులు, అదంతా మూట కట్టి ఇక్కడ పెడతారు. ఈ సమాధిలు కాళ్ళ దగ్గర కప్పెడతారు. నువ్వు అలా ఇప్పుడు ఏంటి, ఈ సమాధిలు కాళ్ళ సైడ్ నడుచుకుంటూ వెళ్తే ఏదో ఒకటి తొక్కే ఇంక ఎందుకు చెప్పు. లోపలికి వద్దా, నేను చెప్తాను ఎప్పుడు వెళ్ళాలని నేను చెప్తాను. చిన్న సమాధి ఉందంటే చిన్న పిల్ల, అప్పుడే పుట్టిన పిల్ల చనిపోయిందంట. అయ్యయ్యో, జాగ్రత్త.
నాకు చాలా భయం వేసింది. అది డైరెక్ట్ కార్ని దడ కొట్టింది. 3 times కొట్టింది. ఇప్పుడేమో అదేదో ఇసిరింది. బాబోయ్ అసలా దా బ్రో. లోపలికి చూస్తా ఉండు, నీకు ఏదన్నా తెలుస్తుంది అలజడి. లోపల ఏదో ఆకులే ఊగుతున్నాయి. లోపల ఏదో ఊగుతుంది చూడు. ఎక్కడ? ఒక గుడ్డ మొక్క ఏదో ఊగుతుంది. బ్రో ఏటి బ్రో ఇక్కడ? చూడండి కింద చూడాలి మొత్తం. ఎవరు ఇందాక నాకు చెప్పు. కుంటుకుని చూడు. నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. లైట్ కూడా పట్టుకో, అది కూడా పట్టుకో సార్. ఇంకో నీ ఫోన్ ఉందా? నా ఫోన్ ఈ జోబులో. నీకు లైట్ ఇచ్చేది బ్యాక్ సైడ్ ఉంది. ఓకే, జాగ్రత్తగా పట్టుకో లైట్లు అవన్నీ. చూడు కింద పాములు ఉంటాయి, జాగ్రత్త. ఒక్క నిమిషం మాకు. రైట్ సెట్ అయిపోయింది, జాగ్రత్త. ఓకే కంగారు. అది చూడు. కింద చూస్తున్నాడు. పాములు ఉంటాయి, అది ఒకటే రిస్క్. సరేనా? సౌండ్ ఏంటి చూడు. ఎక్కడా? టిక్ 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 మని. ఎవరో పిలుస్తున్నా నాకు. బయటకు వచ్చామంటున్నారు. ఏమైంది అడిగి అడుగుతున్నాడు అన్నా. క్యామా గైస్, అక్కడ ఒక అతను అటు ఇటు వెళ్తున్నాడు అనమాట. అప్పటికే 3 times. ఎవరా అని చెప్పేసి నేను అతను లాస్ట్కి అరుస్తున్నాడు అనమాట. 4వసారి అక్కడ ఆగి ఏంటా అని దగ్గరికి వెళ్ళి అడిగితే అతను చెప్పింది ఒకటే, ఇక్కడ చేతబడులు ఎక్కువ జరుగుతాయి, నువ్వు నా వీడియోని నా వాయిస్ని అసలు పెట్టొద్దు, పెట్టావంటే మళ్ళీ నాకు ఏదైనా ప్రాబ్లం అవుద్ది అని చెప్పేసి అతను అయితే అన్నాడు అనమాట. అక్కడ చేతబడులు జరుగుతున్నాయని మాత్రం అతను క్లియర్గా చెప్పాడు. ఇంకొక గంట సేపట్లో మీరు ఇక్కడ ఉన్నారంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుద్ది. అండ్ అలా అని చెప్పేసిన తర్వాత నేనేమన్నానంటే, చేతబడులు క్షుద్ర పూజలు ఏవైనా సరే ఖచ్చితంగా వాటిని నేను దగ్గరగా చూసి వీడియో రికార్డ్ చేసుకునే వెళ్తానని చెప్పేసి అయితే సవాల్ చేశాను. అతను ఏమన్నాడంటే ఆల్రెడీ నా వీడియోస్ అయితే చూస్తూ ఉంటాడంట. సరే అని చెప్పేసి అతను నాకు ఒక ప్లేస్ అయితే చెప్పాడు. అక్కడి నుంచి దగ్గరలోనే ఒక నది ఒడ్డున ఒక పెద్ద శ్మశానం ఉందంట. ఆ శ్మశానం దగ్గర చేతబడులు జరుగుతాయి. చేతబడులు ఒకవేళ ఆ టైంలో లేకపోయినా ఖచ్చితంగా దెయ్యాలు అయితే కనబడతాయి అని చెప్పేసి అయితే అతను అన్నాడు. సో ఆ శ్మశానం దగ్గరికి అయితే వెళ్ళడానికి అయితే నాకు అతను అడ్రస్ చెప్పాడు. అక్కడి నుంచి ఇంకొక 1.5 kilometer ఉంటుంది అనమాట. సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళాను అనమాట. అతను చెప్పిన మాటలు వింటుంటేనే గూస్ బంప్స్ వచ్చింది ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళాలని. సో వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్దో చూద్దాం. వీడియో అయితే ప్లే చేస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. ఏటనా పట్టుకున్నా ఒకసారి. అదేదో వస్తుందన్నా స్లోగా. ఏదో విచిత్రమైన సౌండ్. కారెక్కేసే ఫాస్ట్గా. ఎందుకు వచ్చింది గొడవ కానీ తలకాయ పోటయ్యా బాబు. బాబోయ్ బాబు కారెక్ట్. గైస్, ఈ లోపలికైతే దిగాలన్నమాట. అసలైన పెద్ద సమాధులు ఉంటాయని చెప్పేసి అతనైతే అన్నారు. మరి అది ఎంతవరకు నిజం
లోపల ఏముంటాయని చూద్దాం మరి కిందకి వెళ్ళి. ఇక్కడ ఏదైనా జరగవచ్చు గైస్, పంచర్ కూడా అవ్వచ్చు, చెప్పలేం. లైట్ ఆన్ చేస్తా. మళ్ళీ దిగాక కిందకి దిగాక ఎద్దిగాని స్లోగా ఇక్కడ చూడు దారి ఉంటుంది. ఇవన్నీ సమాధులే కానీ భయం వేస్తుందా? భయం అవుతుంది. ఏ భయం వేస్తుందా? కొంచెం. ఎందుకంటే ఇందాక అది ఎందుకు చిన్న శబ్దం అనేది వినిపించింది అక్కడ. నామ్మ లైట్ ఆన్ చేయనా? నా మాటని కొద్దిసేపు మాట్లాడకుండా ఉండు. ఓకే. కిందకి వెళ్దాంపా. వెళ్దాం బయటికి. ఓకే. బ్రదర్, నీకు జలుబు ఉందా? నైట్ నైట్ వస్తుంది. జలుబు ఉందా? ఇప్పుడు వచ్చింది నైట్ నైట్. ఇప్పుడు దాకా లేదు. ఎందుకంటే మరి తుమ్మితే మంచిది కాదుగా, మరి ఇప్పుడు దిగబోతున్నాం మనం. అయితే లోపలికి ఎక్కేస్తాను, తర్వాత దిగుదాం. ఓకే, డీల్. శ్యామ్, నువ్వు కార్లో ఉండు, ఓకేనా? లైట్స్ ఆన్ చేస్తుంది. సౌండ్ ఏంటన్నా? డోర్ని అందాక దిగేసాను. నక్కలున్నాయి ఇక్కడ. నక్కలు అయి ఉండవు కానీ చేతపడి చేసే వాళ్ళు అలా ఉన్నారు. ఎట్టి ఉన్నామంటారు భయ్యా. వెళ్దామా? మేమైతే అక్కడ సైలెంట్గా కూర్చొని ఎవరైనా వస్తారా, ఎవరైనా కనబడతారా, లేదంటే నక్షత్ర పూజలు వేసిన మంటలు చూద్దామని వెయిట్ చేస్తామన్నమాట. భయపడకే, పర్లేదు, ఇక్కడే కదా ఉంటాం. కొంచెం ఇది అక్కడే ఉంది. ఏమైంది? ఏమైంది? వాళ్ళు ఎందుకు అరిచావు? ఇలా ఇగో ఉందా, ఇలా 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 అంటున్నారన్నా. అన్నా ఈ కారు కదా అన్న, జోక్ చేయక అన్నా, నిజమన్నా, నిజంగా చెప్తున్నాను నేను. జోకా? ఇగో ఇక్కడ 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 ఇగో ఇది చూడు, ఇగో మచ్చ ఇలా ఇలా. జోకా సీరియసా? సీరియస్లీ. కంగారేం పడక బాబు. ఎవరమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నారో? మేము సరదాగా వీడియో తీసుకోవడానికి వచ్చామంతే. ఇక్కడ మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టొద్దు, మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. జస్ట్ వీడియో తీసుకుని వెళ్ళిపోతాం. మమ్మల్ని క్షమించండి, ఏదైనా తెలియక తప్పు చేస్తుంటే కనుక దయచేసి క్షమించండి. ఏదైనా తెలియక తప్పు చేస్తే
ఏయ్ అటు వెళ్ళకో తొక్కకో, బూడిద ఉంది అక్కడ. అంటే మా రెస్పెక్ట్ ఇవ్వాలి, అది కాకుండా ఇంకొక రకంగా కూడా ఉంటుంది. సరేనా? కింద చూడన్న, కింద చూడన్న. అన్నా 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 గైస్ ఇక్కడ ఏదో కదిలింది. ఇందాక నా కాల్ టచ్ చేశారు. ఎవరో ఇక్కడ ఏదో ఇస్తున్నారు. ఎవరో అన్నా ఏదో ఉందన్నా. దగ్గరికి వెళ్దాంపా. అన్నా నా కింద చూడన్నా. పర్లే పర్లే పర్లే, నువ్వు రిలాక్స్ ఉండు, నేను చూసుకుంటాగా. అన్నా 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 వెళ్ళిపోమని ఇంటిమేషన్ ఇస్తున్నారన్నా. అవన్నీ కాదు, నాకు ఛాలెంజ్ ఇదేగా, దెయ్యంతో సెల్ఫీ. మంచి సెల్ఫీ దిగుతాను. నువ్వు లైట్ అలా పట్టుకున్నాడు, అలాగే పట్టుకున్నా. ఓకే రైట్. అంటే ఇందులో ఏమన్నా కనిపించే అవకాశాలు ఉంటాయి కదా. ఇదన్నమాట సెల్ఫీ దిగుతున్నా గైస్. ఇలా రా, ఇట్రా నా కెమెరా బ్యాక్ సైడ్కి లైట్. అన్నా భయపడకు భయపడకు భయపడకు. అన్నా ఆగన్నా. అన్నా దా అన్నా. దాగి ఏదో ఉందన్నా. ఉంది కాబట్టి వచ్చాం మనం. దోలేటి లేకపోతే రావడం బయటికి రాకుండా ఉంది కాబట్టి వచ్చాం బాబాయ్. ఎందుకు భయపడుతున్నాను? అప్పటి నుంచి అదే తొక్కుతున్నావు నువ్వు. అప్పటి నుంచి దాన్ని తొక్కుతూ ఉన్నాడు కుర్రోడు. నువ్వు తొక్కి నన్ను తొక్కిచ్చావు గోదపచ్చ. చూడన్నా. సర్లే అన్నా అన్నా రావద్దని చెప్తుంది అన్న అక్కడికి, నాకు తెలిసి. ఇంకా ముందు ముందుకు వెళ్తున్నాం. ఎవరు లేనప్పుడు సౌండ్లు ఎందుకు వస్తున్నాయన్నా? ఎవరు ఉన్నారు? రా వెళ్ళరా, పర్లేదు కానీ. నాకు కింద చూడన్నా. కంగారు అడగ. నువ్వు కంగారు అంటే నన్ను కంగారు అట్టుగా నాకు కింద ఆడేది. ఆ డైలీ ఇటు ఒకసారి. బాబోయ్ మొత్తం అన్నీ అవేగా. అవునన్నా. కాసి మీరు నా ఫోన్లో చూడొచ్చు, ఈ కెమెరాకి అంత. అన్నా 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 రా అన్నా ప్లీజ్ అన్నా. లేకు లేకు లేకు, అన్నా కింద చూసుకుంటా. అన్నా అన్నా నడిచానా? ఏదో జరుగుతుందన్నా. బాబు ఎవరో అరిచేది. ఏమండి బయటికి రండి ఒకసారి. స్మెల్ వస్తుంది, ఏంటది? సౌండ్లు వస్తున్నాయి భయ్యా. అన్నా అన్నా ఏయ్! వెనకరానా? ఇదిగో కుక్కలు కూడా అరుతున్నాయి. దానికి కూడా తెలిసింది, కుక్కలు కూడా తెలిసిపోయింది. నాతోరా నాతోరా. వదిలేసి వెళ్ళకన్నా. లేటే 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 అటు లేటే లేటే గమ్ముని. అదిగోనా ఎవరా కనపడతలే అక్కడ నాకు. నా హార్ట్ బీట్ చూడన్నా ఒకసారి. నువ్వు కంగారు పడకపోయ్యా, నీ గొల్ల ఏంటి అసలు? ధైర్యంగా ఉంటా అని చెప్పావు కదా, ఇప్పుడు ఏంటి మళ్ళీ? చూడన్నా నా కాల్ టచ్ చేశారు, ఎవరన్నా తెలీదు. దా ముందుకెళ్దాం. ధైర్యంగా ఉండి ఒక్క అరగంట సేపు. కంగారు అడక, నువ్వు కంగారు నన్ను కంగారు అడక, నీ పుణ్యం ఉంటుంది.
దా ముందుకెళ్ళొద్దాం. చూడన్నా ఈ సమాధిని అలాగే చూస్తూ ఉండు. సమాధి పక్కన చూస్తూ ఉండు. కదలకో నీకు తేడా చెప్పాలి. నీవు ఒకటి గమనించు, దాన్ని అలాగే చూస్తూ ఉండు. ఎవరాది? ఏయ్, ఎవరైనా ఉన్నారా బాబు? అన్నా ఏదో కదిలింది భయ్య అక్కడ. అన్నా ఒకసారి వెనక్కి వెళ్దాం అన్నా. ఈ రిస్క్లో రాసుకు మనకు వద్దు, కానీ అటు సైడ్ వెళ్దాం పద. కారు మళ్ళీ అక్కడ ఉందా, లాక్ కూడా చేయలేదు. దూరం వచ్చాను. ఇది పుచ్చుకో, చాక్లెట్ ఇసుకో ఫోన్. అన్నా అన్నా దావంతేదా కౌంట్ అంతే అన్నా నడిచా అన్నా. గైస్, మీరు చూస్తున్నట్లయితే ఇంతసేపు అదంతా తిరిగాం కదా, అక్కడ సమాధులు, దాని తర్వాత అక్కడ వద్దు, అక్కడికన్నా భయంకరంగా ఎవరో చేతబడులు చేస్తూ మనుషులు కనపడుతూ ఆత్మల అరుపులు వినపడుతూ ఉన్నాయని చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చాం కదా. ఇక్కడ తిరిగినంతసేపట్లో మీరు చూసే ఉంటారు ఏవేవో వింత వింత సౌండ్లు, వింత వింతవే. అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది కనిపెట్టాలి. చూద్దాం. మీరు పారానార్మల్ యాక్టివిటీస్ అయితే క్లియర్గా గమనించుంటారు ఏం జరుగుతుంది అనేది. నీకేమనిపిస్తుంది బ్రో? చాలా దయ్యాలు అయితే దారుణంగా ఉన్నాయి కదా గట్టిగానే. కన్ఫర్మ్గా ఉంది. అంటే ఫస్ట్ వచ్చిన నా కాల్ టచ్ చేశారు ఎవరు. సాధారణంగా ఉండవంటారు దెయ్యాలు గ్రేవ్ యార్డ్స్లో, సమాధులు, ఓకే శ్మశానంలో. ఓకే కానీ మనం చూస్తుంటే అలా లేదు కదా, అస్సలు. వేరేలా ఉంది కథ. తర్వాత ఏదో విసిరాడు నా మీద నుంచి. ఇక్కడ స్మెల్ బాగాలే కదా, ఏదో మాడు వాసనలాగా, ఆ స్మెల్ కాలుతున్న స్మెల్ ఏదో. కాలే స్మెల్, కంగారు అడగ అదే కాలే స్మెల్. కానీ ఇలా ఈ స్మెల్ ఎక్కువసేపు పీల్చుకోకూడదు కదా. వద్దన్నా, ఉండడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది. ఏటన్నా నువ్వేదైనా గమనించలేదా? నేనేం గమనించలేదు. నా కాళ్ళని ఎవరో ముట్టుకున్నట్టు అనిపించింది కింద నుంచి. అన్నా నేను అదే చెప్తున్నాను. కిందకి ఫాస్ట్గా లేట్ ఒకసారి నాతో ఒకసారి. నువ్వు అట్రా కార్ చుట్టూ తిప్పేస్తాను, లేదంటే దెయ్యంగా ఎవరిని ఉంటాయి. అదే ప్రాణ రా గోమంటా. చెప్పానన్నా నేను ఫస్టే, నాకు వాళ్ళు టచ్ చేశారు ఎవరో. ఇదిగో కొండ చూడన్నా. దేనికి సంబంధించిందంటావు అది? అదేనా? నాకు తెలిసి ఇది అదే అదే కాలుతున్న స్మెల్ అవుతుంది అన్నది. అదే కారు నాకు కానీ మెంటలు వచ్చిందనుకో, తర్వాత మీ ఇష్టం. ఎవరది? అన్నా కారు కొట్టారన్నా. అవతల సైడ్ ఉన్న సమాధులకి దారిట ఉందో ఇదంతా. ఏమైంది?
ఇదిగోనా అని వెళ్ళరానా ఇగో ఇంకో ఈ యానమల్ ఏంటి ఎవరో పట్టుకున్నారు కదా, అదే కదా యానమల్ గైస్. మీకు అసలు తెలియదన్నా, ఏదో ఇప్పుడు పట్టుకున్నా. జస్ట్ ఇదిగో ఏదో ఇదిగో బాబోయ్. మర్యాదగా ఇక్కడ ఎవరైనా ఉంటే రమ్మని ఒకసారి. ఆత్మలు కాకుండా మనుషులు ఎవరైనా ఉంటే మాట్లాడండి, ధైర్యం ఉంటే. అవునా తెలిసి చేతపడి చేసేవాళ్ళు ఉన్నట్టున్నారు. చేతబడి చేసే వాళ్ళు ఎవరో ఉన్నట్టున్నారు ఇక్కడ. కాంతో గేమ్సా సాల్తీ లేచిపోతాయి. ఎవరో ఇద్దరు ఉన్నారేమో అనుకుంటున్నాను. గైస్ మీరు అనుకోవచ్చు అక్కడ మాతో శ్యామ్ ఉండాలి కదా ఎక్కడున్నాడని. వాడు అప్పటికే చాలా భయపడి ఆ ఏదో విచిత్ర శబ్దాలకి కారులోనే పడుకున్నాడు అనమాట. కెమెరా పట్టుకోండి. వచ్చి అన్న మీరు అద్దాలేసా అన్న, కారు అద్దాలేసా అన్న. లేట్ అవసరం ఉన్నప్పుడు ఎద్ది కానీ కంగారు. ఈలోపు కార్ లైట్ అన్నా సౌండ్ చూడు. నాకు వినపడిన సౌండ్లన్నీ నీకు వినపడతాయి ఫస్ట్. ఇది ఎటు ఎగ్జిట్? ఇదిగాని అలాగే అదిగో. అన్నా అన్నా త్వరగా నడు. పైన ఎవరు ఉన్నారన్నా? సౌండ్ చూడు. సరే కిటికీలోంచి వెనక్కి చూపించే సమాధులు వైపు. లేదన్నా కెమెరా ఆప్చే. అవును ఇల్లు లోపు ఏదైనా జరగచ్చు దారిలో. అవునన్నా ఇందాక కుక్కలు అరిసింది చూసావనా? ఇగో అయ్యి ఇక్కడ ఉన్నాయి. ఇదిగోనా వెనకాల అలాగే కెమెరా చిన్నది ఏదో ఈ పెద్ద ఇలాగే వేస్తా. రైట్ ఇదిగో. హాయ్, ఏం చేస్తున్నారా? ఇందాక మీరే నరిచింది. అరిసినాయి అన్నయ్యే. ఎందుకు అరుస్తున్నారా మీరు? వెళ్ళి పడుకోండి, చిరాకు తెప్పించుకోండి. అది కూడా తెలిసిపోయింది. ఎవ్వరు లేరన్నా. ఇక్కడ ఎవరో ఉన్నారన్నా.
వాళ్ళు అక్కడ ఎలా ఉంటున్నారో తెలియదు కానీ వాళ్ళైతే ఆ శ్మశానానికి కేవలం అంటే కేవలం 1/2 కిలోమీటర్ దగ్గర కాదు, ఒక 300 మీటర్స్ దగ్గరలోనే ఉన్నారు. ఆ ఊరి చివరన ఆ శ్మశానానికి దగ్గరగా. అసలు భయం లేదనుకుంటా వాళ్ళకి. బాబోయ్. ఏం చూద్దాం అప్పటి వరకు చెప్పలేం కదన్నా, మనకి ఫుల్ లైటింగ్ తగిలేంత వరకు. ఇక్కడ వీళ్ళు ప్రశాంతంగానే పడుకున్నారు. అది చూసి వచ్చిన తర్వాత నాకు అర్థం కావట్లేదు, పొరపని చేయట్లేదు బాబోయ్. ఈ సమాధుల పక్కనే పడుకున్నారు వాళ్ళు. భయం లేదని ఉంటుంది, అలవాటు అయిపోయింది. బాబోయ్ నాకు ఇప్పుడు కూడా కదులుతుంటే నాకు ఇంకా ఆ మెథడ్లోనే ఉన్నాను నేను. ఓకే ఓకే వీల్ గైస్ ఆ సమాధుల దగ్గర నుంచి అయితే దూరంగా వచ్చేసాం. ఎందుకంటే మా ఓడు భయపడే భయానికి నాకే అక్కడ ఉండబుద్ధి కాలేదనమాట. వాడి కాల్ని ఏదో వచ్చి పట్టేసుకుందని చెప్పేసి అప్పటి నుంచి ఒకటే దుబ్బుడు అనమాట. సర్లే అని చెప్పేసి అక్కడ అయితే ఉండకుండా ఇంత దూరం అయితే వచ్చాం. సో నెక్స్ట్ టైం వెళ్తాం కానీ ఇంకొక అబ్బాయిని తీసుకొని తోడుగా ఆ సమాధుల దగ్గరికి వెళ్ళేసి అయితే ఏం జరుగుద్దో చూద్దాం అనమాట. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి మీరు మాత్రం. మేము చేసాం కదా అని చెప్పేసి ఏం కాదు అని సమాధుల దగ్గరికి వెళ్ళి అడ్వెంచర్లు అయితే చేయొద్దు. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉందన్నమాట. అది క్లిక్ చేస్తే డైరెక్ట్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వెళ్తారు. అది ఎందుకంటే వీడియో అప్లోడ్ చేయగానే మీరు ఒకవేళ యూట్యూబ్లో లేకపోయి ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ పెడతాను నా ఐడిలో. మీరు ఫాలో అవుతూ ఉన్నారనుకో స్టోరీ వెంటనే వస్తుంది, మీకు వీడియో వచ్చిందని వెంటనే తెలుస్తుంది. ఓకేనా? నా ఇన్స్టాగ్రామ్లో కూడా అయితే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గైస్. జాగ్రత్త, శ్మశానం దగ్గరికి మాత్రం మళ్ళీ వెళ్ళొద్దు. మళ్ళీ చెప్తున్నా. టాటా, బాయ్ బాయ్, స్టే సేఫ్ గైస్. ఇంట్లోనే ఉండండి రాత్రి అయ్యాక.